నిప్పు రాజేసిన రాజీవ్ గాంధీ. తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ పరిమాణాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియడం లేదు. తెలంగాణ సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకొని స్థలాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం చకచక ఏర్పాట్లు చేసి విగ్రహ ఆవిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోటు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు అని అక్కడ కాకుండా మరెక్కడైనా పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తొలగిస్తామని, గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయాల పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహానీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, రచయితలు, పాత్రికేయులు పక్షాన ఏకంగా రాహుల్ గాంధీకి బహిరంగంగా లేఖ రాయడం ఈ సందర్భంగా కొత్త చర్చకి దారితీసింది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ సంస్కృతి, ఆశయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ వాదులను మనోభావాలను గాయపరచడమేనని, అక్కడ కాకుండా మరో చోట విగ్రహం పెట్టుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎటుకు దారితీస్తుందో అన్న చర్చ నడుస్తుంది.